ఫిజిక్స్ క్లాస్ ఆప్టిక్స్ చాప్టర్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆప్టిక్స్ అంటే లైట్. ఈ చాప్టర్ మనకి 6th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా నువ్వు ఫిజిక్స్ తీసుకొని ఎంతవరకు చదివితే అంతవరకు కూడా ఈ లైట్ లెసన్ అయితే ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి, లేదంటే ఇంకా డిగ్రీ తర్వాత పీజీ చేసిన, ఎంఎస్సి చేసిన ఎంతవరకు చదివితే అంతవరకు కూడా ఈ లెసన్ కంటిన్యూ అవుతుంది. సో స్టార్టింగ్ ఎక్కడ అంటే 6th క్లాస్. మిగిలిన క్లాసెస్ వాళ్ళు ఏం 6th క్లాస్ వాళ్ళతో కంపేర్ చేసి క్లాస్ చెప్తున్నారు అనుకోద్దండి. ఇది 6th, 7th, 8th, ఇంటర్మీడియట్, 10th కాదు. లైట్ అనేది 6th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ 6th క్లాస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఆ లైట్ చాప్టర్ ఈజీ అవుతుంది. ఇప్పుడు 9th, 10thలలో ఉన్న వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారనుకోండి, వాళ్ళకి ప్రిపేర్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆల్ క్లాసెస్ మెంబర్స్కి ఈ లెసన్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఇంపార్టెంట్. సో ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. ఇవి మనకి ఐఐటి ఎగ్జామ్ కానీ, నీట్ ఎగ్జామ్, ఎంసెట్, ఏఐట్రిపుల్, ఈ ఎంసెట్నే ఈఏపీ సెట్ అని ఇప్పుడు పేరు మార్చారు. లేదంటే విట్ కానీ, బిట్స్ పిలాని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా మనకి ఇవి అడుగుతున్నాడు. అలాగే టీటీసీ, టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటూ ఉంటారు, లేదా డిఎడ్, ఇలా ఏది తీసుకున్నా మనకి ఈ టాపిక్స్ అయితే ఉంటాయి కంటిన్యూషన్గా. సో కాన్కేవ్ మిర్రర్ వలన ఫామ్ అయ్యే ఇమేజెస్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇమేజ్కి షాడోకి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు డ్రా చేసే రే డయాగ్రామ్స్ 9th క్లాస్ స్టాండర్డ్లో అయితే 4 మార్క్స్ క్వశ్చన్గా ఇస్తున్నాడు. 8th, 9th స్టేట్ సిలబస్లో నేను చెప్పేది. అదే ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ఇవే క్వశ్చన్స్ అక్కడ కూడా మనకి 4 మార్క్స్ కానీ లేదా 8 మార్క్స్గా కానీ అడుగుతూ ఉన్నారు. 10th క్లాస్లో అయితే మిర్రర్ టాపిక్ స్టేట్ సిలబస్లో లేదు, కానీ ఇంటర్మీడియట్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నౌ ద ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ కండిషన్ when the object is at infinity. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే, ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఆ డిస్టెన్స్ని మనం మెజర్ చెయ్యలేము. సో ఫస్ట్ కేస్ 1 అని హెడ్డింగ్ అనమాట. ఇది రెడ్ పెన్తో నోట్ చేసుకుంటాం. ఇక నేను కలర్ పెన్స్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే డిఫరెన్స్ తెలియాలి కాబట్టి. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అయితే, సో కాన్కేవ్ మిర్రర్ కాబట్టి మనం రే డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ ప్రొట్రాక్టర్ యూజ్ చేయండి, లేదా బ్యాంగిల్ అయినా యూజ్ చేయొచ్చు. ష్రింక్డ్ ఇన్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ సర్ఫేస్, బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ సర్ఫేస్. కాబట్టి ఇక్కడ మనము బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ అంటే, బల్జ్డ్ అవుట్ అంటే ఏమి, లావుగా ఉన్నటువంటి భాగము లేదా ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని షేడ్ చేస్తున్నాం. మీరు ఇది పెన్సిల్తో వేసుకోవాలి, లేదు మీరు కూడా కలర్ పెన్స్తో వేసుకుంటా అంటే వేసుకోండి, నోట్బుక్లో నో ప్రాబ్లం. కానీ ఎగ్జామ్లో మటుకు పెన్సిల్తోనే వేయాలి. అలాగే ఎగ్జామ్లో మీరు గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కలర్ పెన్స్ కానీ, స్కెచెస్ వాడకూడదు. మిగిలిన ఏ కలర్స్ అయినా వాడచ్చు. కలర్స్ వాడితే ఏమవుతుంది అంటే కొద్దిగా వాటర్ పడినా అదంతా మొత్తం షేడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఆర్ లెన్స్ ఈజ్ కాల్డ్ పోల్. కరెక్ట్గా మిడ్ పాయింట్ చూసుకోండి. దిస్ ఇస్ ద మిడ్ పాయింట్. కొంతమంది డ్రా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకొని నేను మిడ్ పాయింట్కి డ్రా చేసినట్లయితే ఇక్కడెక్కడో కింద డ్రా చేసుకుంటారు, ఇక్కడైనా డ్రా చేసిన ఇలా డ్రా చేస్తే రాంగ్. ఇది పోల్ కాదు.
అలాగే మరి కొంతమంది డ్రా చేస్తూ ఉంటారు, మిడ్ పాయింట్ ఏదో తెలియకుండా ఇట్లా డ్రా చేసి ఉంటారు. ఇది కూడా రాంగ్. మిడ్ పాయింట్ అంటే కరెక్ట్ పైన సగ భాగం ఉండాలా, కింద సగ భాగం ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇది రాంగ్. ఒకవేళ కొంతమంది ఇట్లా డ్రా చేస్తుంది, అందుకే రే డయాగ్రామ్లో ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉన్నా మనకు టోటల్ మార్క్స్ పోతాయి. ఇలా పెట్టినా కూడా రాంగ్. కాబట్టి మీరు పెట్టే డాట్ తీసుకుంటే పైన ఎంత భాగం అయితే స్పేస్ ఉందో కింద కూడా అంతే భాగం స్పేస్ వచ్చేటట్టు వదులుకోవాలి. ఇది డ్రా చేసింది రాంగ్ అని మెన్షన్ చేసేది మీరు నోట్బుక్లో కాకుండా రఫ్ పేపర్లో నోట్ చేసుకోండి, లేదా నోట్బుక్ బ్యాక్ సైడ్. ఓకే. సో మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ని ఏమంటున్నాం అంటే పోల్. ఇక్కడ మనం ఒక స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి. ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. నౌ పోల్ పి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఎంతన్నా ఉండనివ్వని, మనకు ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి డిస్టెన్స్ ఒక 8 సెంటీమీటర్స్ అనుకోండి. ఎక్కడి నుంచి అక్కడికి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ అయితే మిడ్ పాయింట్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం ఫోకస్గా తీసుకుంటాం. అంటే ఇక్కడెక్కడో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నువ్వు తీసుకున్నావు సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ అనుకుంటే మరి ఫోకస్ ఎక్కడ తీసుకోవాలి? ఈ రెండింటికి మిడ్ పాయింట్. అంటే 8 సెంటీమీటర్స్కి మిడ్ పాయింట్ ఎంత? 4 సెంటీమీటర్స్. కరెక్ట్గా 4 సెంటీమీటర్స్ దగ్గర మెజర్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఫోకస్. అంటే ఇది షార్ట్ కట్ చెప్తున్నా. మిడ్ పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫోకస్. అంటే ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలి. లేదు మేడం నేను పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి 9 సెంటీమీటర్స్ పెట్టుకున్నాను అంటే 9లో హాఫ్ ఎంత మిడ్ పాయింట్ అంటే 4.5 సెంటీమీటర్ దగ్గర డాట్ పెట్టి ఫోకస్ తీసుకోండి. లేదు నేను 5 సెంటీమీటర్సే తీసుకున్నాను, అది మరీ కంజెస్టెడ్గా వస్తుంది, ఇరుకిరుగ్గా వస్తుంది, అట్లా చేయొద్దండి. కంజెస్టెడ్ కాదు, మినిమం డిస్టెన్స్ ఇంత వచ్చేటట్టు చూసుకోండి. నేను అది ఎగ్జాంపుల్ చెప్పాను. లేదు ఎగ్జాంపుల్ లేదు, అందాసుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఎక్కడో పోల్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుంటే ఈ రెండింటికి మిడ్ పాయింట్ అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉంది అనుకుంటాం. దట్ ఈస్ ఫోకస్. అంతే. కరెక్ట్గా మెజర్ చేయాలని ఏం లేదు. ఫస్ట్ పోల్ తీసుకోండి, తర్వాత అదే లైన్ పైన సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి పాయింట్ మెన్షన్ చేయండి. ఇప్పుడు సికి పీకి ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇటువైపు కూడా అందాసుగా అంతే డిస్టెన్స్ వచ్చేటట్టు పాయింట్ కట్ చేసుకోండి. పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఈ ఒక్క రే డయాగ్రామ్ కాదు, అన్ని రే డయాగ్రామ్స్కి అదే కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. సో కండిషన్ ఏం చెప్తున్నా, ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే వీ కెన్ టేక్ ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. నాకు క్రాస్ పోయింది లైను, ఎందుకంటే నేను స్కేల్ యూజ్ చేయట్లేదు. మీరు స్కేల్ యూజ్ చేసుకుంటూ డ్రా చేయండి. ఆల్రెడీ మీకు ఈ ప్యారలల్ బీమ్, కన్వర్జెంట్ బీమ్ అంటే చెప్పాను. సో ఆల్మోస్ట్ లైన్స్ అన్నీ ఒకే లెంత్కు ఉండేటట్టు చూసుకోండి. ఓకే. ఇక్కడ నేను ప్రిన్సిపల్ యాక్సిస్కి యారో మార్క్ ఇవ్వకూడదు. ఓకే. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ దట్ ఈస్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ తీసుకుంటాము. నౌ ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో లాస్ట్ క్లాస్లో రే డయాగ్రామ్స్ 4 చెప్పింటాను. ఇఫ్ ఏ లైట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ఫోకస్ అని చెప్పింటా. గుర్తు చేసుకోండి, లేదంటే ఆ నోట్బుక్ ముందర పెట్టుకోండి. ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే రిఫ్లెక్షన్ తర్వాత అంటే మిర్రర్ మీద పడిన తర్వాత వెనకకు దేని ద్వారా ట్రావెల్ అవుతుందంటే ఫోకస్ ద్వారా ట్రావెల్ అవుతుందని చెప్పింటాం. కాబట్టి ఇవన్నీ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కాబట్టి అన్ని లైట్ రేస్ మనకి ఫోకస్ ద్వారా ట్రావెల్ అయ్యేటట్టు తీసుకుంటాం. నా దగ్గర స్కేల్ లేదు కాబట్టి కొంచెం క్రాస్ పోయి ఉంటుంది, మీరు నీట్గా డ్రా చేసుకోండి.
కరెక్ట్గా ఈ పాయింట్ ఫోకస్. దిస్ ఈజ్ ఫోకస్ ఎఫ్. వెనక్కి వస్తున్నాయి కాబట్టి యారో మార్క్స్. ఈ విధంగా డ్రా చేయాలి. రే డయాగ్రామ్లో ఏ చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ మీరు రీడ్రా చేయాల్సి వస్తుంది, కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసి నీట్గా డ్రా చేయండి. ఇక్కడ ఈ రే దీనికి టచ్ అయినా టచ్ కాకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు, మళ్ళీ అదేం రాంగ్ అని అనుకోవద్దండి. ఓకే, మ్యాక్సిమం టచ్ కాకుండానే తీసుకుంది, ఎందుకంటే ఈ 3 టచ్ కావట్లేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ 4 రేస్ ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కలుసుకుంటున్నాయి, కాబట్టి ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్ ద్వారా ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ ఇమేజ్. సో ఫస్ట్ పాయింట్ హియర్, image is real. Real image అంటే ఏమి? The image which can be caught on the screen is called real image. స్క్రీన్ మీద ఏర్పడే ఇమేజెస్ని రియల్ ఇమేజెస్ అంటాము. ఎగ్జాంపుల్ ఏం మేడం అని మీరు అడగచ్చు. మనందరికీ కళ్ళు ఉన్నాయి, ఐస్ ఉన్నాయి. మనం కళ్ళతో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, కలర్స్ చూడగలుగుతున్నాం. మన ఐ లోపల రెటీనా అనే ఒక పార్ట్ ఉంటుంది. రెటీనా వర్క్స్ లైక్ ఏ స్క్రీన్. సో రెటీనా మీద ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే రియల్ ఇమేజ్. లేదు, మీ స్కూల్స్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ రూమ్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ప్రొజెక్టర్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ ఇమేజ్. లేదు, మీరు ఎప్పుడన్నా థియేటర్కి వెళ్ళి సినిమా చూసినట్లయితే థియేటర్ స్క్రీన్ మీద ఫామ్ అయ్యేది రియల్ ఇమేజ్. ఈ 3 మనం డైలీ లైఫ్లో చూసేటివే. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే ఫోకస్ మీద ఫామ్ అయింది. కాబట్టి అక్కడ ఫామ్ అయిన ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి? రియల్ ఇమేజ్. సెకండ్ పాయింట్, ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ అంటే తల్లక్రిందులుగా ఉంటుంది, అంటే రివర్స్లో ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా ఉంటుంది, ఇలా రివర్స్లో ఉంటే ఇన్వర్టెడ్ అంటారు. ఓబి అంటే ఆబ్జెక్ట్, ఐ అంటే ఇమేజ్. తల్లక్రిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ అనాలి. థర్డ్ వన్, ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్. డైమినిష్డ్ అనకూడదు, డిమినిష్డ్ అనాలి. డిమినిష్డ్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, ఇమేజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నగా ఉంటే మనాలి డిమినిష్డ్ అంటారు. డిమినిష్డ్ అంటే చిన్నది. ఓకే, ఫోర్త్ పాయింట్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఎక్కడ ఫామ్ అయింది అంటే అట్ ప్రిన్సిపుల్ ఫోకస్. ఇమేజ్ అనేది ఫోకస్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. రియల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద ఏర్పడుతుంది. ఇన్వర్టెడ్ తల్లక్రిందులుగా ఉంటుంది. డిమినిష్డ్ అంటే చిన్నగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రే డయాగ్రామ్. సో ఇక్కడ సెంటెన్స్ ఏం రాస్తారంటే, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నట్లయితే దెన్ the image formed on focus మీద ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రే డయాగ్రామ్. అంటే మనకి ఎగ్జామ్లో డ్రా ఏ రే డయాగ్రామ్ when the object is at infinity distance అని అడుగుతారు. ఓకే, నౌ ద సెకండ్ రే డయాగ్రామ్. సో సెకండ్ రే డయాగ్రామ్, when the object is beyond the center of curvature. సో ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపు ఉన్నట్లయితే, సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డ్రా ద
కాన్కేవ్ మిర్రర్. సో ప్రొట్రాక్టర్ తీసుకొని వేయాలి. అవుటర్ పార్ట్ని షేడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ని కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. ఇఫ్ ద కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ కోటెడ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ కూడా కండిషన్ ఏమి, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. అబ్జర్వ్ చేసుకోండి ఎక్కడ మిడ్ పాయింట్ వస్తుంది, పైన సగము కింద సగం. సో ఇక్కడ నాకు కింద ఎక్కువ వచ్చింది, పైన కొంచెం నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈక్వల్ కావాలి కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నాను. మీరు పెన్సిల్తో ఎందుకు వేయమని చెప్తున్నానంటే అడ్జస్ట్మెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే, నౌ ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్ P. సో ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్న తర్వాత P తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేయాలి మీరు, C అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత ఏం మెన్షన్ చేయాలి అంటే ఫోకస్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మిడ్ పాయింట్, అంటే అందాజుగా మిడ్ పాయింట్ ఎంత ఉందో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ హాఫ్ పార్ట్ ఇక్కడ హాఫ్ పార్ట్ సరిపోతుంది అందాజుగా. ఫోకస్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపు అంటే ఇటువైపు. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. సో ఆబ్జెక్ట్ కన్సిడర్డ్ యాజ్ ఓ డాష్. సో ఇక్కడ యారో మార్కు ఖచ్చితంగా లైన్కి టచ్ కావాలి. ఓకే, దేర్ ఫోర్ ఇఫ్ ఏ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, మనకు బాగా తెలుసు, ఇఫ్ ఎనీ లైట్ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ ద్వారా ట్రావెల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రే. ఇఫ్ ద లైట్ రే పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఓకే సారీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు, ఇఫ్ ఏ లైట్ రే which is passing through focus after reflection it can parallel to principal axis. సో కండిషన్ చూడండి, ఇక్కడ క్రాస్ పోయింది, స్కేల్ పెట్టి మీరు డ్రా చేసుకోండి. So if the light ray which is passing through focus after reflection it can parallel to principal axis. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ ద్వారా ట్రావెల్ అవుతుంది. అదే లైట్ రే ఫోకస్ ద్వారా ట్రావెల్ అయితే రిఫ్లెక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ రేస్ రెండు ఉన్నాయి, ఆరెంజ్ కలర్తో డ్రా చేశాను. ఇన్సిడెంట్ రేస్ ఫస్ట్ది, ఇది రిఫ్లెక్టెడ్ రేస్ కూడా రెండు ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కలుసుకుంటున్నాయి. ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఇమేజ్. దీన్ని ఏమంటామంటే ఐ డాష్. ఓకే, సో బిట్వీన్ సి అండ్ ఎఫ్, సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది. దేర్ ఫోర్ మీరు నోటీస్ చేస్తే ఓ డాష్ కంటే ఐ డాష్ ఎలా వచ్చింది, స్మాల్గా ఉంది. స్మాల్గా రావాలి, అప్పుడే మీ రే డయాగ్రామ్ కరెక్ట్. ఓ డాష్ కంటే ఐ డాష్ పెద్దగా వచ్చినా, ఓ డాష్ కంటే ఐ డాష్ ఈక్వల్గా ఉన్నా, లేదా మీకు ఫామ్ అయ్యే ఇమేజ్ సికి ఎఫ్కి మధ్యలో లేకపోతే మీ రే డయాగ్రామ్ రా. సికి ఎఫ్కు ఈ గ్యాప్లో ఎక్కడైనా రావచ్చు, అంతేగాని ఎఫ్ మీదనో సి మీదనో సి తర్వాతనో ఎఫ్కి పీకి మధ్యలోనో రాకూడదు. అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి, స్కేల్స్ పెట్టి డ్రా చేసేస్తే వస్తుంది. ఏ యాంగిల్లో పెట్టుకోవాలి, యాంగిల్ అంటే యాంగిల్ మెజర్ చేయాలి కాదు, స్కేల్ని ఎట్లా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలన్నా ఇలా పెట్టుకోవాలన్నా ఇట్లా తీసుకోవాలన్నా అనేది మీ చేతుల్లో ఉంటుంది స్కేల్. ఓకే,
సో ఇక్కడ కండిషన్ ఏమి మీరు సెంటెన్స్ రాసుకోవాలి ఇన్వర్టెడ్ కామాస్లో. ఇఫ్ ఏ లైట్ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసింగ్ త్రూ ఫోకస్ అండ్ if a light ray passing through focus after reflection it can parallel to principal axis. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎక్కడ తీసుకున్నారు? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపు ప్రిన్సిపల్ యాక్సిస్కి పై భాగంలో తీసుకున్నట్లయితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి కింది వైపున బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఏర్పడుతుంది. ఓకే, ఆ సెంటెన్స్ రాయాలి. సో సెంటెన్స్ ఏం రాయాలి? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సి, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, then the image is formed between C and F. C and F అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. ఇక్కడ B బార్ W అంటే బిట్వీన్ అని ఫస్ట్ టైం రాసుకోండి, నెక్స్ట్ టైం నుంచి కావాలంటే ఇలా రాసుకుంది. ఓకే, బిట్వీన్ C అండ్ F సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ ఎక్కడ ఫామ్ అయింది? బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా నేను రే డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేయమని చెప్తాను. నో ద క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. థిక్ లైన్ ఇలా కానీ ఉంటే రియల్ ఇమేజ్, అలా కాకుండా డాటెడ్ లైన్స్ ఇలా కానీ ఉంటే వర్చువల్ ఇమేజ్. ఎట్లా గుర్తుపెట్టాలి? కాబట్టి ఇక్కడ మనకి డయాగ్రామ్లో థిక్ లైన్స్ వచ్చాయా, డాటెడ్ లైన్స్ వచ్చాయా? ఇమేజ్ అంటే ఐ డాష్ థిక్ లైన్, కాబట్టి ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్. సెకండ్ పాయింట్, అది ఆబ్జెక్ట్ ఇట్లా పైకి ఉంది అంటే ఆబ్జెక్ట్ ఇట్లుంది, ఇమేజ్ ఇలా లేదు, ఇట్లా రివర్స్లో ఉంది. రివర్స్లో ఉంటే ఏమనాలి? ఇన్వర్టెడ్. కాబట్టి సెకండ్ పాయింట్ ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, తల్ల క్రిందులుగా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇమేజ్ ఈజ్ చూడండి, ఓ డాష్ స్కేల్ పెట్టి కొలుచుకోండి, ఐ డాష్ స్కేల్ పెట్టి కొలవండి. ఒకవేళ ఓ డాష్ 3 సెంటీమీటర్స్ వచ్చింది, ఐ డాష్ 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఏది పెద్దది? ఓ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ డాష్. అలా కాకుండా ఓ డాష్ కొలుస్తున్నారు, ఐ డాష్ స్కేల్తో కొలిచినారు, రెండు సమానంగా వస్తే ఈక్వల్. అలా కాకుండా ఓ డాష్ ఐ డాష్ మెజర్ చేశారు, ఐ డాష్ ఎక్కువ వచ్చింది, అప్పుడు లెస్ దాన్. ఇవి కండిషన్స్. మనకి ఇప్పుడు సెకండ్ రే డయాగ్రామ్లో ఓ డాష్ ఐ డాష్లో ఏది పెద్దగా కనిపిస్తుంది? హైట్ ఎక్కువ ఉండేది ఓ డాష్ పెద్దది, ఐ డాష్ చిన్నది. చిన్నగా ఉన్నట్టయితే రే డయాగ్రామ్స్ ఫిజిక్స్లో ఏమనాలి? డిమినిష్డ్. సో ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఫామ్ అయింది? సి అండ్ ఎఫ్. సో దట్ ఈస్ ద సెకండ్ రే డయాగ్రామ్. అంటే మీరు రే డయాగ్రామ్ కరెక్ట్గా డ్రా చేస్తే దాని నుంచి మ్యాటర్ మొత్తం రాసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ రే డయాగ్రామ్. సో ఇందాక ఆబ్జెక్ట్ని ఎక్కడ తీసుకున్నాం? బియాండ్ సి తీసుకున్నాం. నౌ when the object
ఈజ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్నే ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని కూడా అంటారు. సో ఇక్కడ కండిషన్ ఏమి, అగైన్ వీ కెన్ డ్రా ద కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్, ఆఫ్టర్ దట్ షేడింగ్ పాయింట్. కండిషన్ ఏమనుకున్నాం, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ pole and the ray which is passing through the pole is called principal axis. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి తీసుకుంటున్నాం. సికి పికి కరెక్ట్ మిడ్ పాయింట్ ఏం రావాలంటే ఫోకస్ ఎఫ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకోవాలంట, ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారు. సో కండిషన్, if the light ray which is parallel to principal axis. చూడండి అన్ని చోట్ల అదే కండిషనే. ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ద ఫోకస్. అండ్ వన్ మోర్ లైట్ రే పాసింగ్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ it can parallel to principal axis. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన తీసుకుంటే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైనే ఏర్పడాలి, అక్కడే ఏర్పడాలి. అంటే ఇక్కడ ఓ డాష్ ఎంత హైట్ ఉందో కింద ఐ డాష్ అంత హైట్ రావాలి. మరి ఎట్లా మేడం, రాదేమో, ఫస్ట్ టైం డ్రా చేస్తున్నా అంటే మీకు ఇక్కడ ఒక హింట్ చెప్తాను. అంటే మిర్రర్ డ్రా చేసుకుంటున్నారు, డ్రా చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి తీసుకుంటున్నారు. ఇక్కడ దీని మీద ఇంత ఆబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఓ డాష్. ఇమేజ్ కూడా అంతే డ్రా చేసుకోండి, అంటే కొలుచుకోండి ఎంత తీసుకున్నారనేది. ఇది ఐ డాష్. ఇప్పుడు ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ క్రాస్ రాకుండా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక లైన్ ఇక్కడికి. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయిన చోట పాయింట్ ఎఫ్ తీసుకోండి, ఇది పి. కానీ ఈక్వల్ డిస్టెన్స్, ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ రాకోకుండా స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఒరిజినల్గా అయితే ఇట్లే డ్రా చేయాలి ఒక్కొక్క లైన్, కానీ మీకు ఫస్ట్ టైము డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చెప్తున్నా, షార్ట్ కట్ ఇది. ఓకేనా, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రతి రే డయాగ్రామ్ దగ్గర నీట్గా అబ్జర్వ్ చేసుకోండి, ఏ చిన్న మిస్టేక్ లేకుండా. ఏ చిన్న మిస్టేక్ పోయినా కూడా ఒక్కొక్క రే డయాగ్రామ్ 5 టైమ్స్ మళ్ళీ డ్రా చేయాలి, అది మీకు పనిష్మెంట్. ఎందుకంటే ఇలాంటి రే డయాగ్రామ్స్ ఇంకా కంటిన్యూగా చాలా వస్తాయి, 10-15 ఉన్నాయి. మీరు ఈ 3 రే డయాగ్రామ్లే నీట్గా డ్రా చేయలేదనుకోండి, పనిష్మెంట్ ఇవ్వకపోతే మీరు దారిలోకి రారు. కాబట్టి ఒక్క రే డయాగ్రామ్ మిస్టేక్ అయినా ఒక్కొక్క రే డయాగ్రామ్ని 5 టైమ్స్ మళ్ళీ డ్రా చేసేటట్లు మీకు వర్క్ ఇస్తాను. మీరు ఆ వర్క్ పనిష్మెంట్ చేయకపోతే వీడియోస్ నేను సెండ్ చేయను, మీరు వెనకబడిపోతారు. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన తీసుకున్నాం. ఇమేజ్ కూడా ఎక్కడ ఏర్పడింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైనే ఏర్పడింది. కాకపోతే ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పై వైపు నుండి, ఇమేజ్ కింది వైపున ఏర్పడింది. ఓకే, అలాగే ఓ డాష్ ఎంత ఉంటుందో ఐ డాష్ కూడా అంతే ఉంటుంది, సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి సెంటెన్స్ పాయింట్ తీసుకుంటే ఇమేజ్ ఈజ్, అది థిక్ లైనా డాటెడ్ లైన్స్ అంటే థిక్ లైన్ కాబట్టి రియల్ ఇమేజ్ ఈజ్ రియల్. ఇమేజ్ రివర్స్లో ఉందా, ఆబ్జెక్ట్ లాగే ఉందంటే రివర్స్లో ఉంది కాబట్టి ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్.
థర్డ్ పాయింట్, ఇమేజ్ ఏ సైజులో ఉంది అంటే ఆబ్జెక్ట్ సైజులోనే ఉంది కాబట్టి ఇమేజ్ ఈజ్ ఆఫ్ ది సేమ్ సైజ్ యాజ్ ది ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఎంత సైజు ఉందో ఇమేజ్ కూడా అంతే సైజు ఉంది. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ at the center of curvature, at the center of curvature. ఓకే, సో ఈ రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మీరు ఇవి నేర్చుకుంటే ఫర్దర్గా హయ్యర్ క్లాసెస్లో ఈజీగా ఉంటాయి. 10th వరకు మీరు చదవాల్సిందే. ఫిజిక్స్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చదవాల్సిందే. 9th వాళ్ళు 8th వరకు. ఇంకా ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ వస్తాయి. సిఈసీ, హెచ్ఈసీ తీసుకుంటే ఫిజిక్స్ రాదు. ఓకే, ఇక్కడ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ సి, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, then the image is also formed on center of curvature below the principal axis. So that is the ray diagram meaning. సో కేర్ఫుల్గా డ్రా చేసి నాకు సెండ్ చేయండి. మిస్టేక్ ఉంటే ఒక్కొక్క రే డయాగ్రామ్ 5 times రీడ్రా చేయాల్సి వస్తుంది. ఈ 3 రే డయాగ్రామ్సే కాబట్టి ప్రిపేర్ అయ్యి ఆ 3 ఎగ్జామ్ రాయాలి. 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఐఐటి వాళ్ళు, 10th వాళ్ళు కూడా ఐఐటి వాళ్ళు, జనరల్ వాళ్ళు అవసరం లేదు. 6th, 7th వాళ్ళు అయితే 3 రే డయాగ్రామ్స్ రాస్తే సంతోషం. లేదు మీరు ఒక రే డయాగ్రామ్ మాత్రమే వేసి దాని మ్యాటర్ నేర్చుకుంటా అంటే ఒక రే డయాగ్రామ్, ఏదో ఒకటి కాదు, ఆర్డర్ వైజ్గా ఫస్ట్ రే డయాగ్రామ్ మాత్రమే నేర్చుకొని చూడకుండా డ్రా చేసి పేరెంట్తో సైన్ పెట్టించుకొని నాకు సెండ్ చేయాలి. దట్ ఈస్ ద వర్క్ ఫర్ 6th and 7th క్లాస్ స్టూడెంట్స్. 8th, 9th, 10th ఐఐటి స్టూడెంట్స్కి అయితే 3 రే డయాగ్రామ్స్ ఎగ్జామ్ రాయాలి. అంటే మీరు ఫస్ట్ నోట్స్ రాయాలి, డ్రా చేసిన డయాగ్రామ్స్ నాకు సెండ్ చేయాలి. పెన్సిల్తోనే ఉండాలి డయాగ్రామ్స్. ఎవరైతే పెన్తో వేస్తారో వాళ్ళకి 10 times రీడ్రా చేసేటట్లు పనిష్మెంట్ ఇస్తాను. కాబట్టి అలా చేయకుండా పెన్సిల్తోనే నీట్గా డ్రా చేయండి. ఇదో కలర్ పెన్స్ వాడితే ఇట్లుంటుంది, నెక్స్ట్ పేజెస్లో కనిపిస్తూ డర్టీగా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం నేను కలర్ పెన్స్ యూజ్ చేశాను. ఓకే.